ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి ఏడాది పూర్తయింది. ఈ అసాధారణ విజయం వెనుక వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ఆ పాలన మీద ప్రజా వ్యతిరేకతే ఎక్కువగా ఉంది. అందుకే పాజిటివ్ ఓట్ కంటే నెగిటివ్ ఓట్ ఈ ఎన్నికలను బాగా ప్రభావితం చేసింది. 3 పార్టీల కలయిక కూడా ఫలితాన్ని ప్రభావితం చేసింది. అయితే ఈ ఫలితాలకు తగ్గట్టు ఏడాది పాలన సాగిందా? అభివృద్ధి దిశగా పడుతున్న అడుగులెన్ని? సంక్షేమం దిశలో సామాన్యులను మెప్పించిందెంత? ప్రతీకార రాజకీయాల పాలెంత? మొత్తంగా ఈ ఏడాది కూటమి పాలనలో మెరుపులెన్ని, మరకలెన్ని? వైసీపీ పాలనలో బటన్ నొక్కుడు తప్ప అభివృద్ధి జరగలేదన్నది కూటమి చేసిన ప్రధాన ఆరోపణ. అభివృద్ధి అంటే 4 భవనాలు, 2 రోడ్లు కాదని, ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడడమేనని జగన్ స్వయంగా ఇచ్చిన నిర్వచనమే ఆయన ఆలోచన విధానానికి అద్దం పట్టిందే. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి మంత్రంతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు పోలవరం, రాజధాని అమరావతి పూర్తి చేయటం మీద ప్రధానంగా దృష్టి సారించాయి. కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం, ఆ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అండ కీలకం కావడం కూడా ఈ అభివృద్ధిని ముందుకు నడిపించడానికి దోహదపడ్డాయి. ఆ విధంగా మొదటి ఏడాదిలోనే ఈ 2 భారీ ప్రాజెక్టుల మీద ప్రజల విశ్వాసం చూరగొనగలిగింది. మరోవైపు పెట్టుబడులు రప్పించడం, పారిశ్రామిక అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేగంగా పడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద విజన్ 2047 చాటి చెబుతూ పెట్టుబడులను ఆకర్షించడంలో పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది. అయితే ఇంకా కార్యరూపం ధరించకపోవటం, కాగితాల మీద టెండర్ల దశలోనే ఉండటంతో జనం ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. రాజధాని కోసం మరో 45,000 ఎకరాలు సేకరించే ఆలోచన మీద పెదవి విరుస్తున్న వాళ్లు తక్కువేమీ లేరు. రాష్ట్రమంతటా రోడ్లు వేయకపోయినా బాగా దెబ్బతిన్న రోడ్లకు కనీసం మరమ్మతులు చేయటం సామాన్య ప్రజలకు ఒక పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. సంక్షేమ పథకాల విషయానికొస్తే సూపర్ 6 విషయంలో జనం ఆశించినంత వేగం మాత్రం కనబడటం లేదు. ముందుగా పెన్షన్ పథకం అమలు చేయటం ద్వారా చాలామందిని ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. వాగ్దానం మేరకు అమలు చేయటమే కాదు, మితిమీరిన ప్రచారంతో మిగిలిన పథకాల గురించి మాట్లాడనివ్వనంతగా నెలనెలా మొదటి తేదీన ముఖ్యమంత్రి మొదలు ఎమ్మెల్యేల దాకా ఇంటింటికి వెళ్లి ఇవ్వటం, ప్రచారం చేయటం కనిపించింది. ఆ తర్వాత అమలైనది గ్యాస్ సిలిండర్ల పథకం. మొదటి ఏడాదిలో ఈ 2 సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేయగలిగారు. ఇదిగో అదుగో అంటున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు త్వరలో అమలు జరుగుతాయని నమ్మకంగా చెబుతున్నారు. జనం నుంచి ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ ఒక్కో హామీ నెరవేర్చటానికి ప్రయత్నిస్తున్నారు. బడ్జెట్ లేదన్న సాకుతో వాయిదాలు వేస్తుండగా ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే హామీలిచ్చారా అనే ప్రశ్న కూడా మొదలైంది. అందుకే ఏదో విధంగా సాధ్యమైనంత త్వరలో అన్ని హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత, ఒత్తిడి ప్రభుత్వం మీద పెరుగుతూ ఉన్నాయి. ఇంకోవైపు నిరుద్యోగ భృతి, 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు 15,000 చొప్పున ఇస్తామన్న హామీ లాంటివి ఎలాగూ విపక్షానికి ఎప్పటికప్పుడు అస్త్రాలుగా మారుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరు అలా ఉంటే ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వానికి కొన్ని మరకలు తప్పలేదు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు తారాస్థాయికి చేర్చి వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేసినా పూర్తిస్థాయిలో నిరూపించలేకపోవటం అప్రతిష్టగానే మిగిలింది. ఈ విషయంలో డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టినా ఆ తరువాత కాలంలో అది క్రమేణా మరుగున పడింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టికెట్ల క్యూ లైన్ దగ్గర తొక్కిసలాట జరిగి 6 చనిపోవటం పాలనా పరమైన వైఫల్యమనే ఒప్పుకోవాలి. భక్తులకు క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరినా టీటీడీ చైర్మన్ ససేమిరా అనడం జన సైనికులకు అసంతృప్తి మిగల్చటం కూడా చూశాం. ఆ తర్వాత సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడకూలి 8 మంది చనిపోవటం మరో దురదృష్ట ఘటన. ఇవి మానవ తప్పిదంగా తేలటం వల్లనే ప్రభుత్వానికి అప్రతిష్ట తప్పలేదు. ఈ మధ్యనే తెనాలిలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 నిందితులను పోలీసులు బహిరంగంగా శిక్షించిన వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వం నేరుగా జవాబివ్వలేని పరిస్థితిలో పడింది. చట్టాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవటం మీద పౌర సమాజం ప్రశ్నించటానికి, విపక్ష నాయకుడు విమర్శనాస్త్రాలు సంధించటానికి అవకాశమిచ్చినట్లయింది.
వైసీపీని ఇంటికి పంపి కూటమిని గద్దె మీద కూర్చోపెట్టిన జనం కోరుకున్నదేమిటి? వైసీపీ హయాంలో సాగిన కక్ష సాధింపు చర్యలకు సమాధానం చెప్పాలని కోరుకున్నట్టు కూటమి ఒక అభిప్రాయానికొచ్చింది. అందుకే ప్రతీకార రాజకీయాలు కొనసాగించింది. వైసీపీ చేసిన దారుణాలకు ప్రతీకారం తీర్చుకునే ధోరణి ఆచరణలో పెట్టింది. చంద్రబాబు అరెస్టు దాకా వెళ్లినా వైసీపీకి గుణపాఠం నేర్పాల్సిందేనన్న సామాన్య కార్యకర్త అభిప్రాయాన్ని గౌరవించే నెపంతో తొలి ఏడాదే అరెస్టుల పర్వం మొదలుపెట్టింది. కేసుల మీద కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి సలపనివ్వకుండా వేట సాగిస్తూ వస్తోంది. నిజానికి వైసీపీ హయాంలో యువగలం పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిన వేధింపులను, వాటి కారకులను గుర్తించి లోకేష్ తన రెడ్ బుక్లో రాసుకోవటం అప్పట్లో తేలిగ్గా తీసుకున్నా ఇప్పుడు వరుసగా ప్రతీకారం మొదలైంది. హామీల అమలు గురించి జనం ప్రశ్నించకుండా వాళ్ల దృష్టి మరల్చటానికేనంటూ వైసీపీ ఆరోపించిన రెడ్ బుక్ రాజ్యాంగమంటూ విమర్శించినా బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే ఈ క్రమంలో కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా బ్యూరోక్రాట్లను సైతం వదలకుండా కేసులు పెట్టడం, అరెస్టు చేయటం సరికొత్త ధోరణి. ఈ ప్రతీకార చర్యలు శృతిమించితే, నిందితులు బాధితులుగా మారి సానుభూతి పెరిగితే అది ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు దారితీసే ప్రమాదముంది. ఇవన్నీ ఒకెత్తైతే ప్రభుత్వం ముందు ఇంకా చాలా సవాళ్లు మిగిలే ఉన్నాయి. హామీకి విరుద్ధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను సమర్థించుకోవాలి. జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి పదే పదే మాట్లాడితే మీరు చెప్పిన సంపద సృష్టి ఏమైందని అడుగుతారు. రోడ్ల మరమ్మతులేనా, పూర్తి స్థాయిలో రోడ్లు వేస్తారా అనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సి వస్తుంది. మెగా డిఎస్సి ప్రకటన నిరుద్యోగ యువతలో ఆనందం కలిగించినా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు జీవో నెంబర్ 3 సంగతేంటని ప్రశ్నిస్తారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులు జీవో నెంబర్ 3 సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. రేపు మహిళలకు ఉచిత బస్సు అమలు చేయగానే ఆటోల వాళ్లు ఉద్యమిస్తారు. వాలంటీర్లకు ఇచ్చిన హామీ అమలు చేయలేదన్న విమర్శ ఉండనే ఉంది. రేషన్ బియ్యం ఇంటింటికి వాహనాల్లో పంచటానికి బదులు మళ్లీ రేషన్ షాపుల్లో ఇచ్చే పద్ధతి మొదలు కాగానే అటు కార్డుదారులు, ఇటు వాహనదారులు చేస్తున్న విమర్శలను తట్టుకోవాల్సి వస్తుంది. మొదటి ఏడాది కాబట్టి ఓపిక పట్టిన జనం ఇక మీదట హామీలన్నిటి మీద ఘాటుగా ప్రశ్నించే అవకాశముంది. అభివృద్ధిని పట్టాలెక్కిస్తూనే సంక్షేమ హామీలన్నీ నెరవేర్చడం మీద దృష్టి పెట్టడం కూటమి సర్కార్కు అనివార్యం. సంక్షేమ పథకాలకు ఓట్లు రావాలని గత ఎన్నికల ఫలితాలకు భాష్యం చెప్పుకుంటే తప్పులో కాలేసినట్టే. పథకాలతో ప్రమేయం లేకుండా జగన్ ప్రభుత్వ పాలన మీద వ్యతిరేకతే కూటమి గెలుపుకు కారణమన్న నిజాన్ని మరువకూడదు. ఎలా చేయకూడదన్నది జగన్ నుంచి నేర్చుకుంటే కూటమి పాలన సాఫీగా సాగి జనం మెప్పు పొందుతుంది. ప్రజా దీవెనే పరమార్థం, ప్రజాపాలనే లక్ష్యం కావాలి.